హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నిన్న పడినటువంటి వర్షం వీడియోస్ అండి. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వీడియోస్ అనేది పోస్ట్ చేశారు. అండ్ నిన్న అండ్ ఈరోజు వచ్చినటువంటి వీడియోస్ అనమాట. 2 డేస్కి సంబంధించినటువంటి టమోటా క్రాప్ డ్యామేజ్ అయినటువంటి వీడియోస్ అండ్ అలాగే వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ వాగులు వంకలు నిండి పొర్లుతున్నటువంటి వీడియోస్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి 20వ తేదీ ఆగస్ట్ నెల 2024 సంవత్సరం అండి. అండ్ అనంతపురంలో వచ్చేసి డేట్ వచ్చేసి 14వ తేదీ ఆగస్టు నుంచి స్టార్ట్ అయినాయండి ఇక్కడ వర్షాలు. అంటే దాదాపుగా 7 రోజుల నుంచి వర్షం అనేది పడుతూనే ఉంది. అండ్ నిన్న మొన్న పడిన వర్షం కూడా చాలా పెద్ద వర్షం అండి. సో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మన ఛానల్కి అంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి వీడియోస్ అనేది పోస్ట్ చేశారు. వీడియోస్, ఫొటోస్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేశారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మరికొంతమంది వీడియోస్ ఇచ్చారు, మరికొంతమంది ఫొటోస్ ఇచ్చారు. సో అన్నీ కలిపి ఈ విధంగా వీడియో చేసి మీ ముందుకు తెస్తున్నాను. అండ్ కొన్ని వచ్చేసి ఇన్ఫర్మేషను ప్లస్ క్రాప్ వీడియో అండ్ మొత్తం ఉన్నటువంటివి సింగిల్ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. అండ్ కొన్ని అడ్రస్ తెలియనివి కూడా ఉన్నాయండి ఇందులో. సో అన్నీ కలిపి పెట్టానన్నమాట. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా వాయిస్ ఓవర్ ద్వారా ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి, ఎంత మోతాదు, ఇలా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను వాయిస్ ఓవర్ ద్వారా తెలియచేస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అనంతపురం జిల్లాలో వచ్చేసి దాదాపుగా వారం రోజుల నుంచి వర్షం పడుతున్నాయండి, కంటిన్యూగా పడుతున్నాయి. అండ్ కొన్ని ఏరియాస్లో అంటే కొన్ని పల్లెల్లో తక్కువ వర్షం, మరికొన్ని పల్లెల్లో ఎక్కువ వర్షం. ఇక కళ్యాణ్ దుర్గం ఏరియాలో వచ్చేసి పగబట్టినట్టు వర్షం పడుతోందనమాట. అండ్ డైలీ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంటిన్యూగా, 20వ తేదీ అంటే ఈరోజేనండి, ఈరోజు మార్నింగ్ 6 వరకు కూడా వర్షం పడింది. సో అందువలన 20వ తేదీ కూడా యాడ్ అయిందనమాట. అతి భారీగా వర్షాలు పడ్డాయి అన్నమాట. అండ్ ఏరియాస్ విషయానికి వస్తే కనుక, అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. సో ఇలా పంట అయిపోయిందండి, మీరు 1000 ఎకరాలు నాటండి టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళకని నేను సజెషన్ ఇవ్వట్లేదు. నేను తెలియచేసేది జస్ట్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. 1000 ఎకరాలు నష్టపోయారు అని కూడా నేను చెప్పడం లేదు. ఈ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమే నాకు వీడియో అనేది ఇచ్చారు. సో టమోటో క్రాప్ వాళ్ళది ఇలా అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరూ అంటారు అని కాదు, ఎవరో కొంతమంది. సో మీరు ఇలాంటి వీడియోస్ చేస్తారా, అందరూ 1000 ఎకరాలు 100 ఎకరాలు పెట్టేస్తారు, మళ్ళీ టమోటా పడిపోతుంది ధర అని మీరు ఫీల్ అవుతారు. కాబట్టి సో ముందుగానే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక బొమ్మేపర్తి, రాప్తాడు, కేజీఎఫ్ కోలార్ ఏరియా అంటే వరుసగా నేను తీసుకున్నానండి. మెసేజెస్ వస్తాయి కదా, సో ఆ మెసేజెస్ అన్నీ నేను ఒక చోట మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ రాప్తాడు చెప్పి కేజీఎఫ్ కోలార్కి వెళ్ళింది అనుకోకండి, ఎందుకంటే మెసేజ్ వైడ్ నేను మెన్షన్ చేసుకున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నుంచి చెప్తే కనుక బొమ్మేపర్తి, రాప్తాడు, కేజీఎఫ్ కోలారు, సూగేపల్లి, కదిరి, ఓడిసి మండలం, కళ్యాణ్ దుర్గం టోటల్ ఫుల్ రైన్. అండ్ మెసేజెస్ కూడా కొన్ని మెన్షన్ చేసుకున్నాను. కొత్త చెరువు మండలం, సత్యసాయి జిల్లా, పావగడ అండ్ పెనుగొండ, కొత్తకోట, తొట్లివారిపల్లి, శెట్టిరెడ్డిపల్లి, చిత్రదుర్గ్ అండ్ కర్ణాటక, కమ్ముదూరు మండలం, పాలూరు విలేజ్, ముద్దినాయనపల్లి, రుద్రంపల్లి, పావగడ, నీలంపల్లి, దాసంపల్లి, రామగిరి మండలం అండ్ పేరూరు, కళ్యాణ్ దుర్గం ఏరియా అండ్ నాగులమడక అండ్ దేవనహల్లి, లక్ష్మణ్పల్లి, ఎర్రబోరేపల్లి, అపిరేపల్లి, కుందుర్పి మండలం, రాయదుర్గం, రామస్వామిపల్లి, రాచెరువు, ఆత్మకూరు, చేలూరు, హుబ్లీ అండ్ బాగేపల్లి తాలూకా అండ్ చిక్బాలాపూరు, తేనెగల్లు, కొండాపురం, పేరూరు, రామగిరి, రాళ్ళనంతపురం, మొలకల చెరువు అండ్ కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, హలహర్వి మండలం, తనకల్లు మండలం అండ్ అలాగే కనగనపల్లి, రామగిరి, తనకల్లు, కళ్యాణ్ దుర్గం, బ్రహ్మసముద్రం, కుందుర్పి, సెట్టూరు, రాయదుర్గం, ముదిగుబ్బ, నల్ల చెరువు, ఓడిసి చెరువు, ధర్మవరం, చెన్నై కొత్తపల్లి, గుంతకల్లు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, సింగనమల ప్రాంతాల్లో సో ఎక్కువగా అధిక వర్షం పడింది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా కొన్ని విలేజెస్ నేమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా మెన్షన్ చేస్తాను మీకు, అంటే ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను.
బొమ్మాజిపల్లి, మాయిదార్లపల్లి, బసాపురం, ఎల్లచింత, అపిలేపల్లి, జానంపల్లి. సో ఇలా అన్ని గ్రామాల్లో కూడా ఇవన్నీ కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఈ విలేజెస్లో ఈ మండలాల్లో హెవీగా వర్షం పడింది అండ్ టోటల్ టమోటా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది. మీరు 100 ఎకరాలు నాటండి అని మాత్రం నేను చెప్పట్లేదండి. సో ఈ ప్లేసెస్లో వర్షాలు పడ్డాయి. సో ఈ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ చాలామంది ఫార్మర్స్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అని అడిగే ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. టమోటా ధరలు తెలుసుకోవడం ఫార్మర్ అన్నకి ఎంత ఇంపార్టెంటో వర్షం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి. సో ఇది ఇన్ఫర్మేషన్, వర్షం ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి ప్రాబ్లం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఆ వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్రూప్కి షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది ఇన్ఫర్మేషన్, వర్షం ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు అయితే టైం ఇప్పుడు 5:30, 5:40 అవుతోందండి. సో ఇప్పటికైతే అనంతపురం ఏరియాలో వర్షం అయితే లేదు. అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఈరోజు కూడా పడుతుంది అని చెప్పారనమాట. అంటే వాతావరణం కూడా చెప్తోంది కదండి, 18, 19, 20, 21. సో ఈ డేస్లో వర్షం ఇంకా భారీగా ఉంది అనేసి ఆ విధంగానే చెప్తున్నారనమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు. అండ్ ఇది ఇన్ఫర్మేషను. అండ్ టమోటా మార్కెట్కి టమోటా తీసుకొచ్చే ఫార్మర్స్ అన్న వాళ్ళకి ముఖ్య ఇన్ఫర్మేషన్ ఏమంటే గనక, క్వాలిటీ లేనటువంటివి అంటే టమోటాలు ఎక్కువగా నీరు తాగి డ్యామేజ్ అయి ఉంటాయి కదండి, ఆ టమోటాలు మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలకు కూడా అలాంటి టమోటాలు, బాగలేని టమోటాలు తెచ్చారంటే గనక టమోటా క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు ధరలు కూడా పడిపోతాయి. సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు చాలా మంచి ఇన్ఫర్మేషను. అంటే బాగలేని టమోటాలు ఎక్కువగా తెచ్చారంటే బాగున్న టమోటాలకు కూడా ప్రైస్ తగ్గుతుందండి. సో బాగలేని టమోటాలు తీసుకొచ్చి బాడీగా కమిషన్లు ఇవన్నీ నష్టపోకండి. ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలియచేసే ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ప్రైస్ తగ్గింది అండ్ వర్షాల కారణం చేత మరింతగా టమోటా పంటలు అనేది నష్టపోతున్నారు. ఇంకా ఉన్నంతలో అంతో కొంత ధర వేసుకోవచ్చు అని మార్కెట్కి తెచ్చేవాళ్ళు అన్క్వాలిటీ టమోటాలు తెచ్చారంటే కనుక వాటికి ధర వెళ్ళవు, నో సేల్ పడతాయి. సో ఇది గమనించగలరు ఫార్మర్స్ అన్నవాళ్ళు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేశారు. అండ్ నైట్ అని కూడా లేదండి, వీడియోస్ రైన్ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ తోటలోకి వెళ్ళి వాళ్ళు వీడియోలు తీసుకోవడం కానీ, సో చాలా అంటే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకు పేరు పేరున మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మామా వారే వదులుతున్నాడు, వానికి వదల ఆవిడ వచ్చినట్టే పొరుగు
పక్కంటే బా గ్యాప్ అతడు పో నెట్టకు పో పదా పదా పక్కంటే పోనా పోతుంది పైన పై పట్టుకో కింది పోవద్దు సైడ్ గ్యాప్ ఉంది రోడ్డు పక్కంటే తెలుగుండమండి బస్సులో పగ వస్తుంది ఏమరా పగ వస్తుంది మాట్లాడతారు జనాలు అర్థం పెట్టి తెగిపోయింది ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి జగన్ అన్న ఇక్కడ చూడనా జగన్ అన్న
అండర్ గ్రౌండ్ లో పోతుందా? రావచ్చు రాదు వాడ వచ్చింది. రావచ్చు రాదు వాడ వచ్చింది. రాదు మైన్ అది బ్రిడ్జి కాడుకోవాలంటే దూరం ముందు ఆడికా తుమ్మ చెట్టు కాడికా 10 అడుగులు అవుతుందండి ఇప్పుడు. శరీష్ ఆడపిల్ల పటామన్నాడు.